హైదరాబాద్ మహానగరంలోని అనేక ప్రాంతాల్లో పోలీస్ అధికారులు నేరస్తులతో పాటు నేరాల్ని అణిచివేయడానికి పలు సందర్భాల్లో వాహన తనిఖీలతో పాటు మిడ్ నైట్లో చబుత్రా ఆపరేషన్ చబుత్రా మిషన్ పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో మనం చూసుకుంటే మిడ్ నైట్ తర్వాత బిర్యానీ మంది హోటల్స్ ఓపెన్గానే ఉంటాయి. పోలీస్ అధికారులు పదే పదే తనిఖీలు చేస్తున్నట్టు ఉంటారు. కానీ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం హోటల్స్ ఓపెన్ ఉంటాయి. ఈ హోటల్స్ పాన్ డబ్బాలు ఎప్పుడైతే శాశ్వతంగా పోలీస్ అధికారులు క్లోజ్ చేయిస్తారో అప్పుడే ఇతర ప్రాంతాల నుంచి యువకులు ఈ హోటల్స్ వచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు తినేసి చబుత్రాల పైన కూర్చొని రాత్రంతా మంతనాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలపైన పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా ఇప్పటికే పాత బస్తీ వాసులు అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లారు. పలు సందర్భాల్లో నైట్ ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువగా హోటల్స్ ఓపెన్ ఉంటాయో అలాంటి వీడియోలు కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి. మన పాడి షరీఫ్, షాహీన్ నగర్, బార్కస్ ప్రాంతంలో మనం చూసుకుంటే అక్కడ ఏకంగా ఫంక్షన్ హాల్ ముసుగులో హోటల్ నడుస్తుంటాయి. రాత్రంతా అక్కడ మంది బిర్యానీ హోటల్స్ అయితే బార్కస్ లాంటి ఏరియాల్లో బంద్ అయిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించవు. ఒక పక్క పోలీసు అధికారులు వచ్చినప్పుడు బంద్ అయినట్టే ఉంటాయి. మరోవైపు బ్యాక్ సైడ్ నుంచి నడిచే హోటల్స్ అన్నీ రన్ అవుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి హోటల్స్ యాజమాన్యాలను ఫస్ట్ అదుపులో తీసుకుని విచారించాలి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా పాత బస్తీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా పోలీసు అధికారులు పలు సందర్భాల్లో వాహన తనిఖీలు చేసినప్పుడు చాలా మంది దగ్గర గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు కూడా సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులపైన పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడైతే మిడ్ నైట్ తర్వాత హోటల్స్ ఓపెన్ అవుతున్నాయో, ప్రధానంగా మనం న్యూస్ సిటీలో చేసుకుంటే మిడ్ నైట్ తర్వాత ఇడ్లీ, దోశ ఇలాంటి హోటల్స్, ఇలాంటి బండి కూడా రన్ అవుతున్నాయి. కానీ ఇలాంటి ఈ హోటల్స్ పైన చర్యలు తీసుకుంటే నగర వ్యాప్తంగా క్రైమ్ని అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనేది కూడా నగరవాసులు పోలీసు అధికారులతో డిమాండ్ చేస్తున్నారు.